తెలుగు సినిమా చరిత్రలో ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించిన అద్భుతమైన క్లాసిక్ చిత్రాలలో మాతృదేవోభవకి ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అయితే ఈ సినిమా విడుదలైన తొలి రోజుల్లో థియేటర్లో ప్రేక్షకులు లేక దాదాపు ఫ్లాప్ దిశకే సాగిందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. కానీ కేవలం ఒక వినూత్నమైన ప్రమోషనల్ ఐడియా ఈ చిత్రాన్ని డిజాస్టర్ టాక్ నుంచి ఇండస్ట్రీ హిట్ గా మార్చింది. ఆ అద్భుతమైన మార్కెటింగ్ వ్యూహం వెనుక జరిగిన ఆసక్తికర సంఘటనలను దర్శకుడు కె అజయ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. ఈ సినిమా ముఖ్యంగా అప్పట్లో సమాజంలో విస్తరించిన మద్యపాన వ్యసనంపై ఎంతో ప్రభావం చూపిందని అజయ్ కుమార్ తెలిపారు. సినిమా చూసిన తర్వాత ఎంతో మంది మద్యం మానేసి తమ కుటుంబం, పిల్లల భవిష్యత్తు కోసం కొత్త జీవితాన్ని ప్రారంభించారని, మహిళల నుంచి వందలాది లేఖలు కూడా వచ్చేవని ఆయన తెలిపారు. ఈ సినిమా ఎంతో భావోద్వేగ భరితంగా ఉంటుందంటే థియేటర్లో ఒక్క కన్నీటి చుక్క కూడా పెట్టకుండా ఈ సినిమాను పూర్తిగా చూస్తే ₹1000 బహుమతి అంటూ అప్పట్లో పత్రికల్లో ప్రత్యేక ప్రకటనలు ఇచ్చి సవాల్ విసిరారట. ఆ రోజుల్లో ₹1000 అంటే మరి చాలా పెద్ద మొత్తం. అయితే దీనికి ఉదాహరణగా కావలిలో జరిగిన ఒక సంఘటనను అజయ్ కుమార్ గుర్తు చేసుకున్నారు. శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా ఒకే వీధిలో ఒకవైపు చిరంజీవి నటించిన ముఠామేస్త్రి, మరోవైపు మాతృదేవోభవ చిత్రాలను విసిడీల ద్వారా ప్రదర్శించారు. కమర్షియల్ బ్లాక్ బస్టర్ అయిన ముఠామేస్త్రి వద్ద పెద్దగా జనం లేకపోగా మాతృదేవోభవ ప్రదర్శిస్తున్న టీవీ చుట్టూ మాత్రం ప్రజలు గుంపులుగా చేరి రోడ్డుపైనే కూర్చొని బోరున ఏడ్చారని ఆయన తెలిపారు. టీవీలో చూస్తే అంతగా భావోద్వేగం కలగదనే అపోహను కూడా ఈ సినిమా చెరిపివేసిందని అన్నారు. ఇంత గొప్ప చరిత్ర సృష్టించిన ఈ సినిమా విడుదలైన మొదటి శుక్రవారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని దేవి థియేటర్లో కేవలం 10% ఆక్యుపెన్సీతోనే నడిచింది. శని ఆదివారాలు కూడా గడిచిన ఆక్యుపెన్సీ మాత్రం 12% కూడా చేరలేదు. అయితే పక్కనే ఉన్న థియేటర్లో పాత సినిమాలు హౌస్ఫుల్ అవుతుంటే ఈ సినిమా పరిస్థితి చూసి దర్శకుడు తీవ్ర నిరాశకు గురయ్యారంట. సినిమా చూసి బయటకొచ్చిన ఓ ప్రేక్షకుడు నిర్మాత ఎదుట ఇంత అద్భుతమైన సినిమాను జనాలు చూడ్డం లేదు, మన వాళ్లకు బట్టలు ఊడదీసే సినిమాలే కావాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశాడని అజయ్ కుమార్ గుర్తు చేసుకున్నారు. థియేటర్కు వచ్చిన ప్రేక్షకులు సినిమా అద్భుతమని ప్రశంసిస్తున్నా కొత్త ప్రేక్షకులు మాత్రం రావడం లేదని గమనించిన నిర్మాత కెఎస్ రామారావు వెంటనే రంగంలోకి దిగారట. 2 రోజుల పాటు తీవ్రంగా ఆలోచించిన ఆయన ఒక వినూత్నమైన ప్రమోషనల్ ప్లాన్ రూపొందించారు. థియేటర్లో టికెట్లు కొనుగోలు చేసిన ప్రతి ప్రేక్షకుడికి ఒక కర్చీఫ్ ను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. మొదట ఈ కర్చీఫ్ పై కథానాయిక మాధవి చిత్రాన్ని ముద్రించాలని అనుకున్నప్పటికీ సమయం లేకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నారట. మంగళవారం రాత్రే అన్ని ప్రాంతాల డిస్ట్రిబ్యూటర్స్ కు ఫోన్ చేసి ₹1 లోపల ధర ఉండే కర్చీఫ్లను వెంటనే కొనుగోలు చేసి బుధవారం ఉదయం నుంచి టికెట్లతో పాటు ప్రేక్షకులకు పంపిణీ చేయాలని ఆదేశించారట. ఈ కర్చీఫ్ స్ట్రాటజీ ఊహించని రీతిలో అద్భుతంగా పనిచేసింది. ఈ ప్రమోషన్ ఒక్కరోజు ఆలస్యమై ఉంటే సినిమా థియేటర్ల నుంచి తీసేసేవారని, కానీ ఒక ఐడియానే సినిమాను కాపాడిందనే విజయ్ కుమార్ తెలిపారు. విజయవాడలో ఒక రిక్షా కార్మికుడు కూడా ఈ సినిమా గురించి, థియేటర్లో ఇస్తున్న కర్చీఫ్ గురించి మరో 10 మందికి చెప్పి సినిమా చూడమని సిఫార్సు చేశారట. ఈ చిత్రం సామాన్యుల మనసుల్లో ఎంత బలంగా ముద్ర వేసిందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. అలా ఒక చిన్న ప్రమోషనల్ ఐడియా ఫ్లాప్ అంచున నిలిచిన మాతృదేవోభవను టాలీవుడ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే క్లాసిక్ హిట్ గా మార్చింది.